ఓం శ్రీ గణేశాయ నమః. హిందూ మతంలోని అనేక కథలలో వినాయకుడు తన భక్తుల్ని కరుణించే అనేక మార్గాల గురించి కూడా చక్కగా వివరించబడింది. అంతేకాకుండా ఎన్నో సద్గుణాలను తన భక్తులకు వారసత్వంగా ఇచ్చినట్టు చెప్పబడింది. ఉదాహరణకు, తల్లిదండ్రుల చుట్టూ చేసిన ప్రదక్షిణం మొత్తం విశ్వాన్నే చుట్టడంతో సమానం అని చెప్పి తన తల్లిదండ్రుల పట్ల తన భక్తి ప్రపత్తుల్ని చాటుకుని భక్తులకు ఆదర్శంగా నిలిచాడు వినాయకుడు. నిజమైన అంకిత భావానికిది ఉదాహరణగా చెప్పవచ్చు. శివపార్వతుల కుమారుడైన వినాయకుడు ప్రతి కార్యాన్ని విఘ్నాలు లేకుండా విజయం సాధించడంలో బాధ్యత వహిస్తాడు. క్రమంగా ఏ కార్యం తలపెట్టాలి అనుకున్నా గణేశుని ప్రార్థన చేయకుండా ప్రారంభం కాదు. వినాయక చవితి వార్షిక ఉత్సవంగా ఉంటుంది మరియు వినాయకునికి ప్రార్థనలు చేసే అత్యంత పవిత్రమైన సమయంగా చెప్పబడింది. జ్యోతిష్కులు వినాయక చవితి పండుగ సందర్భంగా మన రాశి చక్రం ఆధారంగా ప్రార్థనకై విగ్రహాన్ని ఎన్నుకోవడానికి మార్గాల్ని కూడా సూచించారు. అంతేకాదు, రాశి చక్రం ప్రకారం ఎటువంటి నైవేద్యాన్ని కూడా అర్పించాల్సి ఉంటుందో చక్కగా వివరించడం జరిగింది. ముందుగా మేషరాశి. మేషరాశి అంగారకుని చేత పాలించబడుతుంది. అంగారక గ్రహం మంగళదేవుని ఆధ్వర్యంలో ఉంటుంది. మేషరాశి వారు ఎరుపు రంగు వినాయక విగ్రహాన్ని పూజించాలని చెప్తున్నారు. నైవేద్యంగా లడ్డూల్ని సమర్పించాల్సి ఉంటుంది. క్రమంగా వారి కోరికలను నెరవేర్చడానికి దోహదపడుతుంది. వృషభం. వృషభ రాశి శుక్రగ్రహం చేత పాలించబడుతుంది. ఈ శుక్రగ్రహం శుక్రుని ఆధ్వర్యంలో పాలించబడుతుంది. కాబట్టి వృషభ రాశి చక్రానికి చెందిన వ్యక్తులు ఎర్రటి పగడాలతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని పూజించాలని సూచించడమైనది. నెయ్యి మరియు మిశ్రీలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. క్రమంగా వీరి కోరికలన్నింటినీ నెరవేర్చడానికి ఇది సహాయపడే మార్గంగా చెప్పబడింది. మిథునం. మిథున రాశి బుధగ్రహం చేత పాలించబడుతుంది. ఈ బుధగ్రహం బుధుని ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి ఈ రాశి చక్రంతో ఉన్నవారు తెలుపు రంగు వినాయకుని విగ్రహాన్ని పూజించాలని సూచించడమైనది. పెసలతో చేసిన మూంగ్ దాల్ లడ్డూని నైవేద్యంగా సమర్పించాలి. వీరు లక్ష్మీదేవిని కూడా పూజించాల్సి ఉంటుంది. వీరి కోరికలన్నింటినీ నెరవేర్చడానికి సహాయపడే ఉత్తమ మార్గంగా చెప్పబడింది. కర్కాటక రాశి. కర్కాటక రాశి చంద్రగ్రహం చేత పాలించబడుతుంది. చంద్రగ్రహానికి అధిపతి ఎవరు? చంద్రుడు. కాబట్టి శ్వేతార్క మొక్కతో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని పూజించడం మంచిదిగా చెప్పబడింది. ఖీర్ మరియు మఖాన్ వంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. సింహం. సింహరాశి సూర్యుడి చేత పాలించబడుతుంది. సూర్యగ్రహానికి అధిపతి వ్యక్తిత్వానికి మారు పేరైన సూర్యదేవుడు. కాబట్టి ఎరుపు రంగు వినాయక విగ్రహానికి ప్రార్థనలు చెయ్యాలి. మోతీచూర్ లడ్డూను నైవేద్యంగా సమర్పించటం మంచిదిగా చెప్పడమైంది. కన్యారాశి. కన్యారాశి బుధగ్రహం చేత పరిపాలించబడుతుంది. ఈ గ్రహం బుధుని ఆధ్వర్యంలో ఉంటుంది. కన్యారాశి వారు లక్ష్మీ గణేశుడి ముందు ప్రార్థనలు చేయాల్సి ఉంటుంది. మూంగ్ దాల్ అంటే ఆకుపచ్చ పెసలతో తయారు చేసిన లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి. తులారాశి శుక్రగ్రహం చేత పాలించబడుతుంది. ఈ గ్రహం పాలక దేవుడు శుక్రుడు. ఈ రాశి చక్రం కలిగిన వారు గోధుమ రంగు వినాయక విగ్రహాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది. నైవేద్యంగా కొబ్బరిని సమర్పించాలి. వృశ్చికం. వృశ్చిక రాశి అంగారక గ్రహం చేత పాలించబడుతుంది మరియు ఈ అంగారకుని పాలక దేవుడు మంగళదేవుడిగా ఉన్నాడు. ఈ రాశి చక్రంలోని వ్యక్తులు ఎరుపు రంగు పగడాలతో చేసిన వినాయక విగ్రహాన్ని పూజించడం మంచిదిగా చెప్పబడుతోంది. నైవేద్యంగా ఏం చేస్తారంటే బేసన్ లడ్డూని అంటే శనగపిండితో చేసిన లడ్డూను ఎంపిక చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధనస్సు. ధనస్సు రాశి బృహస్పతి గ్రహం చేత పరిపాలించబడుతుంది. బృహస్పతిని గురుడు అని కూడా పిలుస్తారు. గురుగ్రహం పాలకదేవుడు బృహస్పతి. కాబట్టి పసుపు రంగుతో కూడిన వినాయక విగ్రహానికి ప్రార్థనలు చేయడం మంచిదిగా చెప్పబడుతోంది.
మరియు నైవేద్యంగా బేసిన్ లడ్డు సూచించబడుతోంది. మకర రాశి శనిగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. శనిగ్రహం పాలక దేవుడు శనిదేవుడు. మకర రాశి వారు నీలం రంగు వినాయక విగ్రహాన్ని పూజించండి. నల్ల నువ్వుల లడ్డూని వినాయక విగ్రహానికి నైవేద్యాన్ని సమర్పిస్తే మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి కూడా మకర రాశి వలె శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శనిగ్రహం యొక్క పాలక దేవుడు శనిదేవుడు. నల్లని రాతితో చేసిన లేదా నీలం రంగు వినాయకుడిని పూజించటం మంచి ఫలితాన్నిస్తుంది. అంతేకాకుండా ఆకుపచ్చ రంగు పళ్లను నైవేద్యంగా సమర్పించండి. మీనరాశి గురుగ్రహం చేత పాలించబడుతుంది మరియు గురుగ్రహం యొక్క పాలక దేవుడు గురుడు అంటే బృహస్పతి. కాబట్టి ఆకుపచ్చ రంగు వినాయక విగ్రహానికి పూజలు చేయటం మంచిదిగా చెప్పబడుతోంది. ఇక వీరు నైవేద్యంగా ఏం చేస్తారంటే తేనె మరియు కుంకుమ పువ్వును స్వామివారికి అందించండి. ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలనిస్తాయి. ద్వాదశ రాశుల వారందరూ కూడా వినాయక చవితి రోజున మీ రాశులకు తగిన వినాయక విగ్రహాన్ని అంటే ఆ రంగు ఇప్పుడు ఏ రంగులో పెడితే మంచి ఫలితాన్ని ఇస్తుందో చెప్పాను కాబట్టి ఆ రంగు విగ్రహాలనే తీసుకొచ్చి పూజించండి. తరువాత నైవేద్యాలు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా అంటే ఏ రాశులకు ఎటువంటి నైవేద్యాలను ఆ స్వామికి అర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయో వివరంగా చెప్పాను కాబట్టి ఆ విధంగా మీరు నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదించి ప్రసాదంగా అందరికీ పంచండి. చక్కటి ఫలితాలు లభిస్తాయి. మీరు తలపెట్టే ఎటువంటి కార్యక్రమాలైనా సరే విఘ్నాలు లేకుండా చక్కగా నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. చదువుకునే పిల్లలుంటే కనుక చదువులకు సంబంధించి అంటే విద్యార్థులకి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కటి విద్య అబ్బుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో ఉన్న చికాకులన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వినాయక చవితి రోజున మీ రాసులకు ఏ రంగు వినాయకుడైతే మంచి ఫలితమో, ఏ నైవేద్యం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో వివరంగా తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆ రకంగా పూజించి స్వామివారి ఆశీస్సులను పుష్కలంగా పొందండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.